ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామ పంచాయతీలో ఉన్నాము. మరి జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ ములకనూరులో బతుకమ్మ పర్వదిన సందర్భంగా ఏర్పాట్లు ఏం చేశారు, ఏ విధంగా ఉన్నాయి, మరి బతుకమ్మ ఏ రోజున నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ములకనూరు పంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. ములకనూరులో బతుకమ్మ పర్వదినం ఎక్కడ నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? బతుకమ్మ ఏర్పాట్లు అనేది ప్రతి సంవత్సరం బతుకమ్మ బండ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతున్నది. బతుకమ్మ బండ చుట్టూ డెకరేషన్ అలంకారంతో పాటు మన మెయిన్ రోడ్ అయినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ కాంచి అక్కడ వరకు సైడ్ లైటింగ్స్ వేయడం, ఆర్చ్ చేయడం, ప్లస్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందిగా కలగకుండా శాంతి భద్రత పోలీసు వాళ్ళు కానీ, కరెంటు వాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరి సహాయ సహకారాలతోటి టోటల్గా విలేజ్ అనేది చేయడం జరుగుతున్నది. అంటే బతుకమ్మ పర్వదినాన్ని ఏ రోజు నిర్వహిస్తున్నారు, అది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు నిర్వహిస్తున్నారు, ఈసారి మనం ములకనూరు బతుకమ్మకి ఎంతమంది ప్రజలు హాజరవుతున్నారని చెప్పి మీరు అంచనా వేస్తారు? మనము బతుకమ్మ అనేది గురువారం నాడు 10/10/2024 గురువారం నాడు పండుగ రావడం జరుగుతున్నది. ఈ పండుగ అనేది సాయంత్రం మన ములకనూరు గ్రామంలో 4:30 నుంచే స్టార్ట్ కావడం జరుగుతుంది. 4:30 నుంచి 8-8:30 వరకు ఆడుకోవడం జరుగుతుంది. కనీసం సుమారు ఇక్కడ ప్రజలు 5,000 పైనే రావడం జరుగుతున్నది. బతుకమ్మ ఉత్సవాల్లో అంటే నీరు కానీ శానిటేషన్ కానీ ఎలా వచ్చిన భక్తుల దృష్ట్యా వాటర్ క్యాన్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. శానిటేషన్ అనేది మా సిబ్బంది ఉండి ఎలాంటి అంశం జరగకుండా బతుకమ్మ ఏర్పాట్లా కానీ మా సిబ్బంది ఉండి అక్కడ పర్యవేక్షణంగా శానిటేషన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, ఎప్పుడు చూసుకోవడం జరుగుతున్నది. సార్, బతుకమ్మ పర్వదిన సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ఓకే, ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉన్న 25 గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామ పంచాయతీలలో బతుకమ్మ ఆట స్థలాలలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఆట స్థలాల్లో మనకు కావాల్సిన లైటింగ్ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటితో పాటు గ్రామంలో ఉన్న అన్ని ప్రధాన వీధులు పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్స్తో పాటు మైక్ అరేంజ్మెంట్స్ అయినా పబ్లిక్ గతంలో పాలక వర్గాలు ఉన్నప్పుడు ఏ విధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగిందో ఇప్పుడు గ్రామస్తులు, తర్వాత ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు అందరూ సమన్వయంతో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా దసరా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సార్, జీపీలలో నిధుల కొరత ఏమైనా ఉందా? ప్రస్తుతం నిధుల కొరత ఉంది. మొన్న మనకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పంచాయతీకి ఒక 50,000 చొప్పున విడుదల చేయడం జరిగింది. దానికైన ఖర్చులతో పాటు గ్రామాలలో కొంతమంది నుండి విరాళాలు కూడా సేకరించి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.